హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ఈరోజు మనం టాపిక్లో భాగంగా ఇండియా నేబర్ కంట్రీ చూడబోతాం. సో ఇండియా ఇట్స్ నేబర్ కంట్రీస్. ఈ టాపిక్ అనేది ఒక ఎగ్జామ్ కాకుండా ప్రతి ఎగ్జామ్లో దీని మీద బిట్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఇది స్టూడెంట్స్కి కానీ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడే, వాళ్ళతో మంచి బాంధవ్యాలు కలిగి ఉన్నప్పుడే అక్కడ మనం సరిగా సర్వైవ్ అవ్వగలుగుతాం. ఆ విధంగా మన దేశం కూడా మన చుట్టూ ఉన్న ఇతర దేశాలతో మంచిగా బంధుత్వాలను ఏర్పరచుకుంటేనే మంచిగా డెవలప్ అవ్వగలుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు టాపిక్లో మన ఇండియా ఏ కంట్రీతో బార్డర్ని షేర్ చేసుకుంటూ చూడబోతాం. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ వాటర్ బాడీస్, అంటే ఇక్కడ సముద్రం ఉంది. కోస్టల్ లైన్స్ మొత్తం మనకు 9 ఉన్నాయి. బిఫోర్ దట్ ఈ యొక్క ల్యాండ్ ఉంది చూసారా, ల్యాండ్ని షేర్ చేసుకునే కంట్రీస్ మనకు మొత్తం 7 ఉన్నాయి. వాటిని మనం ఇండియా నేబర్ కంట్రీస్ అంటున్నాం. సో ఈరోజు టాపిక్లో భాగంగా ఆ 7 కంట్రీస్ వాటి యొక్క క్యాపిటల్ సిటీ చూడబోతాం. అందులో మొదటిది మన పక్కన దేశం, మన నుంచి విడిపోయిన మనకు శత్రు దేశం అని చెప్పుకుంటున్న పాకిస్తాన్. సో పాకిస్తాన్ కంట్రీకి క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే పాకిస్తాన్లో మొత్తం ముస్లిమ్స్ ఉంటారు. ముస్లింలే మనం ఇస్లామియన్స్ అంటాం. అందువల్ల పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్ పైన ఉంటుంది, దీని పక్కన తజకిస్తాన్ ఉంటుంది. ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ మాత్రం కొంచెం భాగంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ అనేది మన భారతదేశంతో బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ కాబూల్. సో కాబూల్ అని గుర్తుపెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి ఈ యొక్క మొత్తం రీజియన్ మీరు ఒక్కసారి గమనిస్తే ఈ ప్లేస్ అంతా చైనా అనేది అతిపెద్ద దేశంగా మనతో ఇక్కడ ఏమవుతుందంటే బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఒకసారి గమనిస్తే చైనా యొక్క క్యాపిటల్ సిటీ బీజింగ్. తర్వాత నేపాల్, మన పక్కన ఉన్న హిమాలయ పర్వతానికి కింద ఉన్న కంట్రీ నేపాల్. నేపాల్ యొక్క క్యాపిటల్ సిటీ కాఠ్మండు. దాని పక్కన మరొక చిన్న దేశం భూటాన్. భూటాన్ యొక్క క్యాపిటల్ సిటీ థింపూ. సో తర్వాత ఇక్కడికి వస్తే మనం బంగ్లాదేశ్ చూస్తున్నాం. మనకు ఇండిపెండెన్స్ రాకముందు ఇండియా అనేది ఒక పెద్ద దేశంగా ఉండేది. ఇందు నుంచి మనకు పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ అనే 2 కంట్రీస్ డివైడ్ అవ్వడం వల్ల విస్తీర్ణ పరంగా సైజులో మనం తగ్గిపోవడం జరిగింది. సో బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ ఢాకా. అండ్ లాస్ట్ వన్ మయన్మార్. మయన్మార్ యొక్క క్యాపిటల్ సిటీ నైపిడ్జి. సో దీన్నే మనం బర్మా అని కూడా చెప్తూ ఉంటాం. ఒక్కసారి గమనిస్తే మన ఇండియాతో అత్యధికంగా ఎక్కువగా ల్యాండ్ షేర్ చేసుకున్న కంట్రీ ఏదంటే బంగ్లాదేశ్. సో దాదాపు 4000 సంథింగ్ని షేర్ చేసుకుంటుంది. ఇక్కడ చాలా తక్కువగా, అంటే ఇది 4032 కిలోమీటర్లు ఏదో షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు వస్తే ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువగా 56 సంథింగ్ పాయింట్లు, అంటే భారతదేశంతో అత్యధికంగా ఈ యొక్క బార్డర్ని షేర్ చేసుకున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్. 4000 సంథింగ్ కిలోమీటర్స్ వస్తాయి. చాలా తక్కువగా షేర్ చేసుకునే కంట్రీ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్ అని చాలా తక్కువగా మన బార్డర్ని షేర్ చేసుకుంటాయి. సో ఈరోజు టాపిక్లో ఇది మనకు, అంటే మన భారతదేశం మొత్తం 7 దేశాలతో ఈ యొక్క బార్డర్ని షేర్ చేసుకుంటుంది. మొదటిది పాకిస్తాన్, దాని క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్. రెండోది ఆఫ్ఘనిస్తాన్, దాని క్యాపిటల్ సిటీ కాబూల్. అండ్ థర్డ్ వన్ చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్. సో మీ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇక్కడ నుంచి చైనా అని చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి ఒకసారి, హిమాలయ పర్వతంలో ఇదంతా మనకు ల్యాండ్ బార్డర్గా పరిగణింపబడదు. మళ్ళీ చైనా ఇక్కడ కొంచెం వస్తుంది ఇక్కడ. సో ఎక్కువగా ఏ షేర్ చేస్తుందంటే బంగ్లాదేశ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ నేపాల్, క్యాపిటల్ సిటీ కాఠ్మండు. అండ్ తర్వాత భూటాన్ థింపూ, బంగ్లాదేశ్ ఢాకా. అండ్ లాస్ట్ వన్ మయన్మార్ నైపిడ్జి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.